మొదలుపెట్టిన టారిఫ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకుంటోంది. ఏప్రిల్ 2 దగ్గర పడుతున్న వేళ మరిన్ని దిగుమతులపై భారీగా ట్యాక్స్లు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. అమెరికాలో దిగుమతయ్యే అన్ని రకాల కార్లపై 25% ట్యాక్సులు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కేవలం ఇతర దేశాలపైనే కాకుండా అమెరికా పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ల యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకువెళుతున్నారు. తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల కార్లపైన టారిఫ్లను 25% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్ల విడిభాగాలతో పాటు తేలికపాటి ట్రక్కులకు కూడా వర్తించనుంది. ఈ కొత్త టారిఫ్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇది తాను తీసుకున్న శాశ్వత నిర్ణయమని, దీనిపై వెనక్కు తగ్గేదే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. టారిఫ్లు వద్దనుకునే కంపెనీలు తమ కార్లను అమెరికాలోనే ఉత్పత్తి చేసుకోవచ్చని, అలాంటప్పుడు ఒక్క పైసా కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదన్నారు. భారత్ సహా పలు దేశాలపై పన్నులు విధించేందుకు ట్రంప్ ఏప్రిల్ 2న ముహూర్తం పెట్టుకున్నారు. దానిని అమెరికా విముక్తి దినంగా ట్రంప్ అభివర్ణించారు. మరో 1-2 రోజుల్లో కఠిన వాణిజ్య నిర్ణయాలు కూడా ట్రంప్ ప్రకటించనున్నారు. కార్ల దిగుమతులపై అమెరికా పన్నులు పెంచడంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్తో పాటు పలు యూరప్ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తగిన ప్రతిచర్య తప్పదని హెచ్చరించాయి. కార్ల దిగుమతులపై ట్రంప్ సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్ పైన పడనుంది. భారత్కు చెందిన టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ తమ వాహనాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో ఆ సంస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ట్రంప్ ప్రకటించిన కార్ల సుంకాలను కెనడాపై ప్రత్యక్ష దాడిగా ప్రధాని మార్క్ కార్నీ అభివర్ణించారు. దీని బారి నుంచి తమ దేశాన్ని, కార్ల పరిశ్రమను, కంపెనీలను, కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని ప్రకటించారు. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేశారు. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు అమెరికాతో సంబంధాలపై కేబినెట్ కమిటీతో కార్నీ గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందుకోసం ఎన్నికల ప్రచారం నుంచి నేరుగా ఒట్టావా చేరుకున్నారు. ట్రంప్ టారిఫ్ల బారి నుంచి దేశీయ ఆటో పరిశ్రమను కాపాడేందుకు కెనడా ఇప్పటికే $140 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాకు కెనడా ఎగుమతుల్లో ఆటో ఉత్పత్తులది 2వ స్థానం. ఇక ఇప్పటికే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న యూరప్ కార్ల పరిశ్రమపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ నిర్ణయం కారణంగా BMW, వోక్స్వాగన్, మెర్సిడెస్ బెంజ్, వోల్వో, స్టెలాంటిస్ వంటి యూరప్ తయారీ కార్ల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ఇది అమెరికాపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని యూరప్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం హెచ్చరించింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలపైనే కాకుండా ఆ దేశంపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి అమెరికా కార్ల తయారీ దిగ్గజాల షేర్ల ధరలు పతనమయ్యాయి. యూరప్ ఆటో పరిశ్రమకు అమెరికాయే అతిపెద్ద దిగుమతిదారు. 2023లో అక్కడి నుంచి అమెరికాకు 560 కోట్ల యూరోల విలువైన వాహనాల విడిభాగాలు ఎగుమతి అయ్యాయి. ఇటలీ, జర్మనీ కార్ల ఎగుమతుల్లో 30% వాటా అమెరికాదే. అమెరికా కార్ల ఎగుమతుల్లో యూరప్ వాటా కేవలం 2%. ఇక జపాన్ కార్లకు అమెరికాయే అతిపెద్ద దిగుమతిదారు. కార్ల దిగుమతులపై భారీ ట్యాక్స్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం జపాన్ పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని షిగేరు ఇషిబా దీనిపై సభలో ప్రకటన చేశారు. తాజా నిర్ణయం నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా కూడా ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డారు. స్వేచ్ఛ, వాణిజ్య విలువలకు ఇష్టానికి తూట్లు పొడవడం ద్వారా ట్రంప్ సర్కార్ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తాను ప్రపంచానికి అధ్యక్షుడిని అని భావిస్తున్నారని, ఈ మతిలేని నిర్ణయాలు అంతిమంగా అమెరికాతో పాటు ఎవరికీ మంచి చేయవని హెచ్చరించారు. అమెరికా టారిఫ్లపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక ట్రంప్ నిర్ణయం అమెరికా కార్ల తయారీ రంగంపైన తీవ్ర ప్రభావం చూపించనుంది. డెట్రాయిట్ వంటి ప్రాంతాలు కార్ల పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ తయారైన కార్లలో 40% కెనడాకి ఎగుమతి అవుతాయి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు పెంచడంతో ఇతర దేశాలన్నీ అమెరికాపై విధించబోయే ప్రతీకార సుంకాలు దేశీయ కార్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.